హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైన త్వరగా వీడియో అంతా కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు డైలీ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. వివరాలను ఇక లేట్ చేయకుండా పరిశీలించినట్లయితే ఇక్కడ ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ పిఏఆర్సీ ఐఆర్ పెంపు సంచలన నిర్ణయం సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డిఎన్ఎస్ అలవెన్స్, ఇంటరిమ్ రిలీఫ్, పిఆర్సీపై కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి మనం గతంలో కూడా వీడియో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నాము. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ కూడా దాదాపు 2% పెంచి దాదాపు 55% పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంటర్మ్ రిలీఫ్ సంబంధించి కూడా దాదాపు 28% పెంచే అవకాశాలు అయితే ఎక్కువ శాతంగా ఉన్నాయని, దాదాపు అయితే 100%గా పెంచే అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు గారు అయితే ఈరోజు మీటింగ్లో తెలపడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ అనేది మనకు త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ రిలీఫ్ సంబంధించి చాలా వరకు కూడా నెలకు దాదాపు 700 నుంచి 800 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని ప్రాథమిక సమాచారం. ఇటు తెలంగాణలో కూడా దాదాపు 600 కోట్ల బడ్జెట్ అనేది ప్రతి నెలకు అవసరం అవుతుంది. ఇలా చూసుకున్నట్లయితే సంవత్సరం దాదాపు ఒక 12 నుండి 14 కోట్ల బడ్జెట్ అనేది ప్రభుత్వ ప్రధానంగా భారం పడుతుందని ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా ఉద్యోగస్తులకు ఇది గొప్ప శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా పిఆర్సీ అనేది భారీగా పెంచే ఆలోచన చేస్తుంది. పిఆర్సీ పెంచడం వలన సగటు ప్రభుత్వ ఉద్యోగికి వారి యొక్క జీతం అనేది 53,470 రూపాయలకు పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వారికి పెన్షన్ కూడా 18,000 రూపాయల నుండి 25,740 రూపాయలు కూడా పెన్షన్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకే కాక ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇది సేమ్ ఈ విధంగానే అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకు సంబంధించి ఏ విధంగా అయితే ప్రణాళిక చేస్తున్నారో మనకందరికీ తెలిసిందే. వీటికై మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండే. థ్యాంక్ యూ ఆల్.